ములు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఈ యొక్క ఉదయకాల సమయంన దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించక ముందు, క్రొత్త సంవత్సరం కదండి. క్రొత్త సంవత్సరం అనగానే క్రొత్త నిర్ణయాలు, ఇంకా కొత్త బట్టలు, ఏదో తెలియని సంతోషము, ఆనందము. తర్వాత ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో కొత్తగా చేయాలని కూడా అనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వివాహం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే అట్లీస్ట్ ఈ సంవత్సరంలోనైనా వివాహం చేసుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎట్లాగైనా సరే మంచి ఉద్యోగం రావాలని, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎట్లాగైనా సరే ఈ సంవత్సరము ప్రమోషన్, ఉత్తీర్ణత, ఇవన్నీ ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రయాసపడుతూ ఉంటారు కదా, అవునా కదా? ఎలాగైనా సరే అభివృద్ధి సాధించాలి, పురోగతి ఉండాలి, ఏం చేసినా సరే, అవునా కాదా? ఇవన్నీ లోకస్తులు చేసేవి బ్రదర్. మేము చాలా పరిశుద్ధులము. మా కోరికలు లేకపోతే మా లక్ష్యాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలాగంటే క్రైస్తవులుగా మేము ఆత్మీయంగా ఎదగాలి, అవునా కాదా? వాక్యము చదవడంలో ఎక్కువ సమయము వెచ్చించాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేయకపోయాను, ఈసారి కంప్లీట్ చేయాలి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అసలు లాస్ట్ ఇయర్ నేను చేయలేకపోయాను, ఈ సంవత్సరం అయినా కొంచెము ప్రార్థన చేయడంలో అభివృద్ధి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నాను, వ్యక్తిగత ప్రార్థన ఉంది, వాక్యం చదువుతున్నాను, కానీ సంఘ పరిచర్యలో నేను పాలు పంచుకోవాలి, సంఘ పరిచర్యలో నేను సహాయపడాలి. ఇంకేంటంటే సంఘంలో నేను సమాధానము, పనిచేసే చోట నేను సమాధానం, ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి లక్ష్యాలు, నిర్ణయాలు కదా. ఆత్మీయంగా ఎదగాలి అని. వీటిలో ఏమన్నా తప్పుందా? తప్పు లేదు. సరే, ప్రతి సంవత్సరము ఏదైతే ఇట్లా లక్ష్యాలు పెట్టుకుంటామో, దేవునికి కూడా ఒక లక్ష్యం ఉన్నది మన పట్ల, ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటిది ఆ ఉద్దేశము? పరిశుద్ధతలో ఎదుగుతూ పోవాలి. ఓకే, అక్క ఈ సంవత్సరం తీసుకున్న తీర్మానం అది. ఓకేనా, వెరీ గుడ్. అది క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యము. ఏంటిది? పరిశుద్ధతలో ఎదగడము. సరే, పరిశుద్ధతలో ఎదగడానికి ఏం చేయాలి మనం? ఎక్కువ వాక్యం చదవాలి. ఓకే, చదివి దాన్ని పాటించాలి. ఓకే, చిన్నప్పుడు కూడా నాకు ఈ కోరిక ఉండేదన్నమాట, ఎక్కువ వాక్యం చదవాలి అని చెప్పేసి. జనవరిలో ఆదికాండం స్టార్ట్ చేసేవాడిని. ఆదికాండం ఓకే, ఒక స్టోరీ లాగా ఉంటుంది. తర్వాత నిర్గమకాండంకి వెళ్ళేసరికి ఓకే, బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి లేవికాండం వచ్చేసరికి సరే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? న్యూ టెస్ట్మెంట్కి వెళ్తాము. న్యూ టెస్ట్మెంట్లో సువార్తలు స్టార్ట్ చేస్తాము. మత్తయి ఓకే, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యములు ఓకే. రోమా దగ్గరికి వచ్చేసరికి ఇదేంటి అర్థం కావట్లేదని మానేస్తాము. ఇదంతా వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? సామ్స్, కీర్తన రెగ్యులర్గా. ఇంకొంతమంది ధైర్యం చేసి ఏం చేస్తారంటే లేదు నేను ప్రకటనకి వెళ్తానంటారు. ప్రకటన అయితే 1-2 చాప్టర్లు అయిపోయిన తర్వాత బ్రేక్. సో అంటే ఆ చదవాలనే తృష్ణ ఉంటుంది, కానీ ఆ భయము కదా. పొద్దున జాన్ చాలా ఫోబియాల గురించి మాట్లాడారనమాట. ఆటోఫోబియా, కైనటోఫోబియా, అట్లాంటి ఫోబియా. వాక్యం చదవాలన్నా కూడా ఒక్కొక్కసారి ఫోబియా ఉంటుందన్నమాట, అర్థం కాదని చెప్పేసి. క్రైస్తవులకు ఉండేటువంటి భయం అది. అయితే పరిశుద్ధతలో ఎదగడానికి కానివ్వండి, ఇటువంటి క్రైస్తవుడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో మనము పురోగతి, అభివృద్ధి పొందాలి అని అంటే మనకి ఒకరి సహాయము కావాలి. ఓకేనా? తన సహాయము లేనిదే మనము ముందడుగు వేయలేము. ఓకేనా? ఓకే, స్వర్ణకి చెప్పేస్తున్నారనమాట, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే
ఏ ఫోబియా అయినా సరే మనం ఏం చేయగలుగుతాము, జయించగలుగుతాం అన్నమాట. అన్ని ఫోబియాలకి ఆన్సర్ చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మా మెయిన్ రోడ్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే అటు ఇటు కొంచెం అడవిలాగా ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ పనిచేయవన్నమాట. సో స్ట్రీట్ లైట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆగిపోయి ఉంటాను సైకిల్ మీద. ఎవరైనా వెనకాల వస్తారా, తోడుకి ఎవరైనా వాళ్ళు వస్తే సైకిల్ మీద ఫాస్ట్గా వెళ్ళేవాడిని. లేకపోతే ఆ చివరిన మా మమ్మీ నిల్చొని ఉన్నారనుకోండి, అక్కడ ఒక లైట్ ఉంటుంది, స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో ఒకటి, మధ్యలో లైట్స్ ఏమి ఉండవు అనమాట. రోడ్డు కూడా సరిగ్గా ఉండదు, మట్టి రోడ్డు అనమాట. అంటే అప్పుడు ఇంకా అభివృద్ధి చెందలేదు ఆ ప్రాంతం. సో ఆ భయము, ఆ భయాలు, ఇట్లాంటి భయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ భయాలన్నిటి నుంచి మనకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశం కూడా చాలామందికి తెలియదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు కూడా, వాక్యం చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ దృష్టి పెడతారు పరిశుద్ధాత్మ మీద. ఉదాహరణకి లేటెస్ట్గా వస్తున్నటువంటి సాంగ్స్ అన్నీ తీసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను చాలా తక్కువ చూసింది, అరుదు. మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడం కూడా చాలా అరుదు. సంఘంగా నిలిచినప్పుడు కూడా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ మనతో ఉంటూ మనల్ని నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రం మనము ఆరాధించం. ఓకేనా. సరే, నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను ఇలాగా చెప్పడం కంటే. సరే, మనం ఏ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము? రోమన్స్ చాప్టర్ 5. ఓకేనా. సో దేవుడు ఏర్పాటు ప్రకారము ఈ యొక్క మొదటి ఆదివారమున దేవుడు మనకి యొక్క అంశాన్ని ఇచ్చాడు. 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు మళ్ళీ ఒకసారి మనం గమనిద్దాము. ఓకేనా. పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి 5 వచనాలు 5వ అధ్యాయం నుండి. ఎవరైనా చదువుతారా దయచేసి? మైక్. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమని గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనము అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృంభరింపబడి ఉన్నది. ఓకే. ఈ యొక్క 5వ వచనంలో ఏం చూస్తామనంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడు అని ఉంటుందన్నమాట. మనం ధ్యానించే అంశం ఏంటి అని అంటే, క్రైస్తవులుగా మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, పాపము నుంచి విమోచన కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కానీ తండ్రి కానీ మనకి కొన్ని మేలులు చేస్తారు. ఆ అంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటి మేలు ఏంటిది అని అంటే, రక్షణ పొందిన వారికి దేవుడితో సమాధానము. రెండవది ఏంటిది అని అంటే, రాజాదిరాజు దేవాది దేవుని యొక్క సన్నిధానమునకు ప్రవేశము. ఇంకొకటి ఏంటిది? మూడవది, దేవుని మహిమలో మనము పాలిభాగస్తులు అవుతాము. మహిమలో అనంటే ఆయనకి కలిగినటువంటి పునరుద్ధాన శరీరము మనం కూడా ఒకానొక దినమున పొందుకుంటాము అన్నది ధ్యానించాము. నాలుగవది ఏంటిది అని అంటే, శ్రమలయందు అతిశయపడము. ఎందుకు అనంటే అది మన నిరీక్షణ కలుగచేస్తుంది అని చెప్పేసి. ఐదవది ఏం చూసామనంటే, దేవుని యొక్క ప్రేమను మనకు బయలుపరచబడింది. దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేది మనం లాస్ట్లో చూసామన్నమాట. ఈ దినమున ఆ యొక్క ప్రేమని మనకి అది తెలుసుకునేటువంటి గ్రహింపు ఎవరు దయచేశారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బహుమానముగా ఇవ్వబడ్డాడు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎందుకు ఇవ్వబడ్డాడు? ఆ దేవాది దేవుడు మనకి సహాయకారుడుగా తండ్రి ఎందుకు పంపించాడు, మనలో ఎందుకు నివాసము చేస్తాడు అన్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. ఒక 6 అంశాలను మనము ఈరోజు ప్రాముఖ్యంగా, అనేక అంశాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా 6ని మాత్రం మనము తెలుసుకుందాం అన్నమాట. ఇవన్నీ మీకు తెలిసినవే, తెలియని కాదు, కానీ ఈ యొక్క దినంన దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనము ధ్యానించుకుందాము. ఇందాక మనం అనుకున్నాం కదండి,
వాక్యము చదవాలి అనేటువంటి తృష్ణ కోరిక ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఏంటంటే అర్థం కాకుండా మనము వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి మొట్టమొదటిగా కలుగచేసేది ఏంటిది అని అంటే దేవుడి చేత లిఖింపబడినటువంటి వాక్యము అర్థం చేసుకునేటువంటి గ్రహింపు కలగచేస్తాడనమాట. మొదటి అంశము ఏంటిది అని అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి హృదయాలను మరియు మనస్సులను వెలిగింపు చేస్తాడు. అయితే దీనికంటే ప్రాముఖ్యమైనది మనమందరం ఇందాక చూసాం. ఒక అంశం ఏంటిదని అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక గమ్యము, లక్ష్యము ఏంటిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వారూప్యములోనికి మనందరము కూడా మార్చబడాలి, నూతన స్వభావమును మనము ధరించుకోవాలి. ఈ యొక్క అంశాలు ఎక్కడ ఉంటాయి అని అంటే రోమా 8:29 ఉంటుంది. దయచేసి ఎవరైనా చదువుతారా? రోమా 8:29. ఓకే. ఎఫెసీయులకి రాసిన పత్రిక 4:24 కూడా. భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంది. ఓకే. ఇందాక ఆరాధనలో కూడా మనం గమనించినట్లయితే 2 కొరింథీయులు 3:18లో మనము యేసుక్రీస్తు పోలికలోకి మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు. అది మనందరి యొక్క గురి. ఒకవేళ 2025లో నేనేం చేయాలి, నేనేమి సాధించాలి అనే కన్ఫ్యూజన్లో ఎవరైనా ఉన్నారంటే మనందరికీ సంఘములో ఉన్నటువంటి రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటిది అని అంటే ఈ సంవత్సరము నేను యేసుక్రీస్తు ప్రభువారి పోలికలోకి, స్వారూప్యములోనికి మారాలి. ఎంత మారుతాము అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే చివరిలో చూద్దాం మనం. కానీ ఆ గురి మాత్రము అందరము కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మొదటి కార్యము ఏంటిది అని అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి హృదయాలను మరియు మనస్సులను వెలిగింప చేస్తాడని కదా అనుకున్నది. ఈ అంశము యోహాను సువార్త 14:26 కనుక గమనించినట్లయితే తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఓకే. ఈ యొక్క చదివినటువంటి వాక్య భాగంలో 2 విషయాలు మనం గమనించాలన్నమాట. మొదటిది ఏంటంటే సమస్తమును మీకు నేను ఏదైతే బోధించానో అది తిరిగి ఎవరు జ్ఞాపకం చేస్తారు? మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పేసి ఇక్కడ దేవుడు తన శిష్యులతో చెప్పుకుంటున్నాడు అనమాట. ఇది అర్థం కావాలనంటే ఆ కాలంలో మనలాగా నోట్స్, పెన్ను అందరికీ అవైలబుల్గా లేవు, మొబైల్స్ లేవు. వాక్యం చెప్పగానే టైప్ చేసుకోవడానికి, తిరిగి వెళ్ళి చూసుకోవడానికి. సరదాగా యేసుక్రీస్తు ప్రభువుతోటి ఆయన బోధించేటప్పుడు వింటా ఉన్నారనమాట. ఆయన ఇంకా ఉంటాడు అని అనుకొని ఉంటారు. కానీ సడన్గా దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? నా టైం వచ్చేసింది, ఇంకా నేను వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి భయము, ఆందోళన వేసింది. ఎందుకని ఈ భయము, ఆందోళన? ఆ భయము, ఆందోళన ఎందుకో తర్వాత చూద్దాము. ప్రాముఖ్యంగా ఇక్కడ ఆయన 3.5 సంవత్సరాలు వాళ్ళకి బోధించినటువంటి మాటలు తిరిగి జ్ఞాపకము చేసేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఎంత గొప్ప విషయం అని అంటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. లాస్ట్ ఇయర్ ఒక 4 అంశాలని చెప్పండి. సర్మన్ టైటిల్స్, సర్మన్ అంతా కాదు కానీ మనం 52 సర్మన్స్ వినుంటాం కదా, ఒక 4 టైటిల్స్ చెప్పండి. అంటే ఇది ఎంత కష్టమో అర్థమవుతుంది కదా. మనకి జ్ఞానం ఉన్నది, నోట్స్ రాసుకోవడానికి పెన్ను, బుక్ ఉన్నది, లేకపోతే డిజిటల్ కాపీ మెయింటైన్ చేయడానికి ఉన్నది. దానికి తోడు జాన్ అన్న మనకి హెల్ప్ చేస్తూ ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్. అంటే మనం తిరిగి వినడానికి కూడా చాలా అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. అయినా సరే మనకి అసలు కొన్నిసార్లు మనసుకి తట్టదు, జ్ఞాపకం రాదనమాట.
ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను 3.5 సంవత్సరాలు మీతో ఏదైతే వివరించానో, బోధించానో, అవి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, మీలో నివసించినప్పుడు అది మీకు బయలుపరుస్తాడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. అది సత్యమా కాదా అంటే సత్యమే. ఎందుకనంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 19 అక్కడ చూడనక్కర్లేదు. ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆలయంలో వాళ్ళంతా అమ్మడాలు అవన్నీ చేస్తున్నప్పుడు ఏం చెప్తాడు దేవుడు? దీన్ని కూల్చేయండి, నేను 3 రోజుల్లో కడతానని చెప్పాడనమాట. దేని గురించి చెప్తా ఉన్నాడు అక్కడ? మనకైతే ఇప్పుడు అర్థమైంది. అక్కడ ఉన్న వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ ఏంటిది అని చెప్పి. తర్వాత యోహాను భక్తుడు ఇది రాసేటప్పుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం గురించి, పునరుద్ధానం గురించి చెప్తున్నాడు అని 2:19 ఉంటుందన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడింది ఎందుకు మాట్లాడాడు అన్నటువంటిది జ్ఞాపకం చేస్తూ బోధిస్తూ ఉన్నాడనమాట. అర్థమవుతుంది కదా? వాళ్ళన్నీ మర్చిపోయి ఉంటారు. మర్చిపోయిన అన్నీ కూడా గుర్తుకు తీసుకొస్తూ వాళ్ళని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అలా నడిపించారు కాబట్టే వాళ్ళంతా సువార్తలు రాయగలిగారనమాట. సరే, వాళ్ళైతే డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారితో విన్నారు. మరి పౌలు సంగతి ఏంటి? చాలా పత్రికలు రాశాడు కదా. ఆయన ఎట్లా రాశాడు అని అంటే 1 కొరింథీ 2:10-16. ఈరోజు కొంచెము మనము అటు ఇటు ఎక్కువ వాక్య భాగాలని చూస్తాము. సో దయచేసి అది గమనించండి. 1 కొరింథీ 2:10-16 ఎవరైనా చదవండి. అన్నిటినీ దేవుని మర్మములు కూడా బోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి చాలు సిస్టర్. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు? స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే మీకు బోధిస్తున్నానో కొరింథీ సంగమా, మీకు నేను బోధించేది నాకు ఎవరు అనుగ్రహిస్తున్నారు? అది మాటలు. ప్రతి మాట నేను ఏదైతే మాట్లాడుతున్నానో పరిశుద్ధ ఆత్మ దేవుడు బయలుపరిచి చెప్తా ఉన్నాడు అనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు అనమాట. లోక జ్ఞానముతోటి మేము ఇవి రాయట్లేదు అని అర్థమవుతుంది కదా. అదే మాటలు కూడా పౌలు భక్తుడు తర్వాత కొరింథీ సంఘం తర్వాత అనేకటువంటి సంఘాలకు కూడా ఆయన లెటర్స్ రాశాడు కదా, పత్రికలు రాశాడు కదా. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత నడిపింపుదల. ఒక్క మాట కూడా ఆయన సొంతంగా ఆయన రాయలేదు. అర్థమవుతుంది కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితోటి నేరుగా సహవాసం చేసిన శిష్యులే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియని అప్పటికి, అంటే పౌలు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లాగా, యేసుక్రీస్తు శిష్యుల్లాగా పౌలు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండి నేర్చుకోలేదన్నమాట. అర్థమవుతుంది కదా. దేవుని విషయాలని పౌలుకి ఎవరు బయలుపరిచారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాలి అని అంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలన్నమాట. ఆయనను అడిగి వేడుకొని నాకు సహాయం చేయండి, ఇది చదువుతుంటే నాకు అర్థం కావట్లేదంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? మనకి సహాయకారుడిగా ఉండడానికి మాత్రమే. ఓకేనా? సో వాక్యం అర్థం చేసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. రెండవది ఏంటిది అంటే, బైబిల్ ఎక్కువ చదవడం ఒక నిర్ణయం అనుకున్నాము. ఇంకొక నిర్ణయం ఏంటిది? సాధారణంగా క్రైస్తవులు తీసుకునేది ప్రార్థనలో ఎదగడానికి అని. సో ప్రార్థన ఎలా చేయడం కూడా మనకి నేర్పించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా? సరే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8:26 కనుక గమనించినట్లయితే, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఏం చెప్తున్నాడంటే, మనము బలహీనులమంట. అసలు ప్రార్థన ఎలా చేయాలో కూడా
తెలియదు అని చెప్తున్నాడు. ఇది ఒప్పుకుంటారా మీరు? ఓకేనా? కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను చాలా ప్రార్థన యోధుడిని లేకపోతే యోధురాల్ని, నేను చాలా గట్టిగా అడుగుతాను దేవుడిని, నేను అడిగానంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు అది తెలియదంట. బలహీనలం అని అంటే దాని అంశం ఏంటంటే ఏది అడగాలో తెలియకపోవడము. ఓకేనా? తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నాడు, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో కూడా, అంటే అది దేవుడి చిత్తముని ఎరిగి ఎలాగా ప్రార్థన చేయాలో కూడా క్రైస్తవులకి తెలియదు అని చెప్తా ఉన్నాడు అనమాట. అందుకుగాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట కొన్నిసార్లు. ఏం చేస్తాడనంటే మనము ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి మనలో ఉండి ఉచ్చరింపగాని, అంటే మనకి ఏదైతే అడగాలో ఆ విషయాలను కూడా ఆయననే మనలో నుండి ప్రేరేపించి ప్రార్థన చేయడానికి కారణమవుతాడనమాట. ఇది ఒక ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే బాగా ప్రార్థన చేసేసి డిలే అవుతుంది అనుకోండి, దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు అనుకుని ఇంకా అడుగుతాం, బలంగా గట్టిగా అడగండి దేవుడు ఇస్తాడని అంటూ ఉంటారు. ఆ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? మనం ఏదో ఒకటి అడుగుతూ ఉంటాము, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడేమో దేవుడా ఈయనకి ఇది ఏంటో తెలియదు, దీన్ని అస్సలు దయచేయకండి. నిజంగా అదే అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? మనం ఎందుకు జవాబు పొందుకోవట్లేదంటే నమ్మకమైన శ్రేష్టమైన ప్రార్థనని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, మనకి ఏం అడగాలో తెలియదు. అర్థమవుతుందా? ఇది అనుభవం ఎలా వస్తుంది అని అంటే వాక్యానుసారముగా మనము ప్రార్థన చేయట, దేవుడి చిత్తములో ఏది మంచితో తెలుసుకొని ప్రార్థించడము నేర్చుకోవాలి. ఓకేనా? యూదా పత్రికల్లో కూడా ఒక మాట ఉంటుంది అనమాట. ఏముంటుంది అని అంటే 20-21 చదువుతారా? యూదా పత్రిక చివరిలో ఉంటుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. ఓకే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకొని దేవుడి చిత్తంలో ఏది అడగాలో అది అడగండి, ఏది పడితే అది అడగకండి. మనం బలహీనులం కాబట్టి ఏది పడితే అది అడిగే అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం ఉందనుకోండి, వెంటనే ఏం ప్రార్థిస్తామంటే దేవా నువ్వు ముట్టి స్వస్థత చేసే నన్ను. స్వస్థత ప్రాముఖ్యం కాదు అక్కడ, దేవుని యొక్క చిత్తము. అంటే ఆ అనారోగ్యం గుండా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందేమో అది. ఉద్యోగం, మంచి ఉద్యోగము, డబ్బులు కావాలి, మంచి అందమైనటువంటి భార్య కావాలని ప్రార్థిస్తూ ఉంటారు. అది అవసరమా? దేవుడు ఏం చెప్తున్నాడంటే గుణవతి కలిగినటువంటి అందమైన అని చెప్పలేదన్నమాట. దీనికి ఏం చెప్తారు మళ్ళీ? యోబు కుమార్తెలు ఎంత అందంగా ఉన్నారు అంటే అందం అనేది దేవుడు సృష్టించిందే కదా. అంటే ఆఫ్రికాలో ఉండేవాళ్ళు వాళ్ళంతా అందం లేదనా, వాళ్ళని చేసుకోవద్దనా? ఆ గ్రహింపు. ఓకేనా? మనసుని ఎరిగి ప్రార్థన చెయ్యండి, దేవుడి చిత్తం ఏంటో తెలిసి ప్రార్థన చెయ్యండి. అది ఎలా వస్తుంది మనకు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? గుడ్. ఇప్పటికి 2 అంశాలు చూసామన్నమాట. మూడోది చూద్దాము. మూడోది పరిశుద్ధతలో మనం ఎదగడానికి సహాయము చేస్తాడు. ఓకేనా? 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2:13 కనుక గమనించినట్లయితే చదవండి. ఆంటీ చదువుతారు. వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. ఇక్కడ చదివినటువంటి భాగంలో ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధ పరుస్తాడనమాట. అసలు పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి? సరే నేను చెప్తాను. మొదటిది ఏంటిది అని అంటే మనము పుట్టుకతోటి అసలు ఏది మంచి ఏది చెడు, ఆ పాపము చేయడము తప్పు అనేటువంటి గ్రహింపే ఉండదు. ఏదో భయం కొద్దీ ఇది చేస్తే నీకు శిక్ష, మమ్మీ డాడీ పనిష్మెంట్ ఇస్తారనో, పోలీసులు పనిష్ చేస్తారనో, ఈ అంశాలతోటి ఆ భయంతో పెరిగి కొన్ని చేయమన్నమాట. లేకపోతే సర్వసాధారణంగా ప్రతి మనుష్యుడు పుట్టినది మొదలుకొని ఎన్ని చెడ్డ పనులైనా చేయగలుగుతాడు, ఎంత మోతాదులో అయినా సరే చేయగలుగుతాడు. అది మానవ నైజం, అది స్వభావము. ఈ స్వభావంని ఇది తప్పు అని గ్రహింపు మనకి ఎవరు కలుగజేస్తాడు?
పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రహింపుని కలగచేస్తాడు. అంటే శరీర కార్యములు చెడ్డవి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారం అనుకోండి. కొన్ని కంట్రీస్లో వ్యభిచారం అనేది ఎలౌడ్, తప్పేం కాదు, ఓకేనా. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎలో చేసింది కాబట్టి చేస్తామంటారు. కానీ వాక్యానుసారంగా ఏంటిది అది, అది చట్టంగా ఎలా చేయగలిగారు, అది చెడ్డదని వాళ్ళకి తెలియదా, తెలియదు, గ్రహించే లేదు, మనసు లేదు. ఆ గ్రహింపు మనకి ఎవరు కలుగచేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు కలుగచేస్తాడనమాట. ఇది ఎక్కడ చూస్తామనంటే మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:16-22. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జాగ్రత్త, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో పాటలు. నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికము. ఇక్కడ చెప్పబడినటువంటి లిస్టులో మనకి అరే నేను ఇంత చెడ్డవాడిని కాదే అనిపిస్తుంది అనమాట చదివినప్పుడు. కానీ మనం అంతకంటే ఘోరమైనటువంటి చెడ్డవాళ్ళం, మొదలైనవి అని అక్కడ ఆపేసాడు. దాంతో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందా, ఇవి చాలు నేను మీరు ఎంత చెడ్డవాళ్ళో చెప్పడానికి అన్నది మాత్రమే అక్కడ ఉన్నాయి. మొదలైనవి అని చెప్పాడనమాట. అంటే మనం ఎంత చెడ్డవాళ్ళమో, శరీరాన్ని అనుసరిస్తే ఎంత పాపము చేస్తామో ఇవన్నీ గ్రహింపుదల దేవుడే మనకి కలగచేశాడు. ఇవి చెడ్డవి అనే ఆ తలంపు, ఆ నూతన మనస్సు దేవుడు మనకి అనుగ్రహించాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరచబడడంలో చేసేటువంటి మొదటి కార్యము, ఓకేనా. రెండవది ఏంటిదనంటే ఇవి శరీరేచ్ఛలు, కానీ ఆత్మఫలములు ఏంటి అని తర్వాత ఉన్నాయి అన్నమాట. ఎన్నున్నాయి ఆత్మఫలాలు మనందరికీ చాలా పరిచయం కదా. ఆత్మఫలాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ తెలుసు అన్నమాట. వీటిలన్నిట్లో మనము ఎదగాలి, ఫలింపాలి అనేటువంటి అంశము. ఇవి చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన శక్తి మీద నేను ఎట్లాగైనా సరే ఈరోజు ఫలించాలి అని అనుకొని చర్చికి వస్తాము, ఓకేనా. చర్చికి వచ్చిన అంటే నేను నోరు కంట్రోల్ గురించి నేను చెప్తా ఉన్నాను అనమాట. చర్చిలో ఉన్నంతసేపు బాగుంటాము, వాక్యం వినంతసేపు బాగుంటాము. చర్చ్ అయిపోయిన తర్వాత టీ టైంకి వచ్చేసరికి మనల్ని ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి తిరిగి మాట బదులివ్వాలి. ఆ మాట ఇస్తే వాళ్ళు తిరిగి మనల్ని ఇంకో ప్రశ్న అడగకూడదు. ఉందా లేదా స్వభావము అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను అనమాట. అంటే మనము చాలా కష్టపడతాము మనం మంచిగా ఉండాలి అని చెప్పేసి, కానీ అది మన వల్ల కాదు, ఓకేనా. ఈ ఆత్మఫలాన్ని ఎవరు ఫలింపచేస్తారు మనలో, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తేనే తప్ప, ఆయన మనకి నడిపింపుదల ఇస్తే తప్ప ఇది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ చివర్లో ఏమందంటే ఆత్మానుసారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆత్మానుసారము నడిపింపబడతారు. అంటే ఈ ఫలాలని ఫలిస్తారని అన్నమాట. దాని అర్థం ఏంటంటే ఆత్మానుసారము జీవించడం అని అంటే ఇప్పుడు డబ్బు పిచ్చున్న వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని నడిపించేది ఏంటి, డబ్బు కోసం ఏదైనా చేస్తారు, ఎంత ప్రయాసమైనా పడతారు. కొంతమంది కోసం ఏంటంటే నేమ్, ఫేమ్, ఆ ఘనత కోసము, పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతైనా సరే ముందుకి ఏ కార్యం చేయడానికైనా, ఏ పనులు చేయడానికైనా సరే సిద్ధపాటు కలిగి ఉంటారనమాట. వారి వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటిది, ఆ ఆశ, ప్రీతి, డబ్బు మీద, పేరు ప్రఖ్యాతుల మీద. ఇటువంటి ఆశ, ఇటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి మీద కలిగి ఉంటే అప్పుడు మనకి ఏం చేస్తుంది, మనం ఏమవుతాము, ఈ ఆత్మఫలమును
పొందుకుంటాము. ఒకవేళ అది లేకపోతే ఆత్మఫలాలు అనేవి పొందుకోము. అర్థమవుతుంది కదా? సో ఇది 3వ అంశము. ఏంటిది? మనము పరిశుద్ధపరచడానికి, ఎదగడానికి సహాయపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. సారీ, ఒక్కొక్కసారి ఏంటంటే బోధకులు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అది అని కూడా అంటారనమాట. ఓకేనా? అంటే బై మిస్టేక్స్ అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు అని అనుకొని దినదినము మనసుకి గుర్తు తెచ్చుకోరు కాబట్టి. ఓకేనా? సరే, 4వది ఏంటిది అంటే అవమానము, నింద, శ్రమలలో కృంగిపోకుండా ఆదరణ కలుగ చేస్తాడు. ఓకేనా? సరే, ఈ అంశం ఏంటిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు 14వ అధ్యాయంలో 26వ వచనం మనం ఏదైతే చదివామో అక్కడ చెప్తా ఉన్నాడు కదండి, నేను మీకు సహాయకారుడిని, కౌన్సిలర్ని, కంఫర్టర్ని నేను పంపిస్తాను పైకి వెళ్ళి, ఆయన మీకు బోధిస్తాడు, మీతో తోడుగా ఉంటాడని చెప్తాడు. కానీ 14వ అధ్యాయం ఎలా మొదలవుతుందో తెలుసా? మొదటి వచనము, భయపడకండి, ఆందోళన చెందకండి. 3 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులకి ఎదురుగా వెళ్ళి మీరు ఇది తప్పు చేస్తున్నారు అంటే అప్పుడు ఆ యొక్క పాలనలో ఉన్నది, అధికారం ఉన్నది ఎవరికి? పరిసయ్యులకి. వాళ్ళకే ఎదురుగా వెళ్తున్నప్పటికీ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏడి మీ లీడర్ ఏడి? మీ లీడర్ ఉన్నంతసేపు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేంత వరకు ఉన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అనే ఆలోచన వాళ్ళకి వస్తుందా రాదా? లీడర్ని బట్టి ఆయన ఫాలోవర్స్ ధైర్యం తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, మరణిస్తాను, తిరిగి లేస్తాను, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అనగానే ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి ఎంత ఆందోళన చెందుతుంటారు, ఎంత భయం వేసి ఉంటుంది. నేరుగా పరిసయ్యులతో పాటు ఎదురుగా దేవుడు మాట్లాడినప్పుడు వీళ్ళంతా యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఉన్నారు. మీరు చేసేది తప్పు, మీరు వేషధారణ అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇట్లా అంటారా? మీ సంగతి ఉంది అంటే గమనించండి, ఎంత భయము, ఎంత ఆందోళన. అవన్నీ పోవడానికి నేను మీకు ఆదరణకర్తగా, మీకు సహాయకారుడిగా మీతో ఉంటాను, మీతో ఉండడానికి ఆయనని పంపిస్తున్నాను అని. ఇది కాకుండా మనము తెస్సలోనిక పత్రిక కూడా ధ్యానిస్తూ ఉన్నాం కదా. తెస్సలోనిక పత్రిక ఆరంభంలో ఎలాగా ప్రారంభమైంది? యాసోను ఇంటికి అందరు వెళ్ళి ఏం చేశారు? యాసోను అనేటువంటి వ్యక్తి గుర్తున్నాడా? యాసోను ఆయన్ని బయటికి ఈడ్చి కొడతారనమాట. అంటే పౌలుకి, శీలకి వాళ్ళ గృహంలో ఉండడానికి సహాయం చేశారు కాబట్టి అని. గమనించండి, మనం ఎక్కడైతే ఉంటున్నామో మనల్ని ఒక గుంపు వచ్చి బయటికి ఈడ్చుకెళ్ళి కొట్టి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, కంప్లైంట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే బయటకు వస్తామా? 2 రోజుల తర్వాత వస్తామా? వారం తర్వాత వస్తామా? తలెత్తుకొని తిరగగలుగుతామా? ఎంత షేమ్ఫుల్గా ఫీల్ అవుతాము, అవునా కాదా? అవమానము, నింద, అరే అందరి ముందు నన్ను కొట్టారు, నేను ఎవరిని, ఏంటిది? అటువంటి పరిస్థితిలో యాసోను వాళ్ళు ఏం చేశారు? సంఘంగా స్థిరపడ్డారంట. అర్థమవుతుందా? అది ఆదరణ అంటే. అవమానము పొందినా, నిందలు పొందినా సరే, శ్రమలు పొందినా సరే, ఆ శ్రమల నుండి తట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆదరణకర్తగా మనతో తోడు ఉంటూ మనల్ని నడిపించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త అంటే అది. ఓకేనా? ఇంట్లో వైఫ్ ఒక మాట అనగానే పొద్దునంతా మూడ్-ఆఫ్ అయిపోద్ది. ఆఫీస్లో బాస్ ఏమన్నా అనగానే దేవుడా ఏంటి దేవా, నేను పొద్దున్న ప్రార్థన చేసుకొని వచ్చాను కదా, డౌట్ వస్తుంది, ప్రార్థన చేసామా లేదా అని చెప్పేసి. అర్థమవుతుందా? అవి వస్తాయి. అవి వచ్చినప్పుడు కూడా వాటి గుండా వెళ్ళడానికి దేవుడు మనకి సహాయకారుడిగా ఉంటాడు. అది ఆదరణకర్త అంటే, ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు. ఇంకొకటి ఏంటిదేనంటే 5వది, సంఘ పరిచర్యలో అవకాశం కలిగజేస్తారు. ఇందాకంతా మనం అనుకున్నాం కదా, సంఘంలో నేను ఏదొక పని చేయాలి. అయితే సంఘ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయిస్తాడు. ఈ తలాంతు లేకపోతే ఈ వరము, ఆత్మవరాలు ఉన్నాయి కదా, ఆత్మవరాలను ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాటిని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఓకేనా? చాలా అనేకమైనటువంటి ఆత్మవరాలు ఉన్నాయి. సో మీరు 2025లో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆత్మవరాలు ఏదైతే ఉన్నాయో వాటిని గ్రహించి
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవి ఆచరించడానికి, ఆచరణలో పెట్టడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? నేను ఇంకొక 5-10 నిమిషాల్లో ముగిస్తానన్నమాట. ఓకేనా? ఒకసారి చదువుదాము. 1 కొరింథీ 12:7 నుంచి 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించవచ్చున్నది. ఏలగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడుచున్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనయో ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఓకే, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము ఏంటిది అని అంటే, 11వ వచనము. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. 2 అంశాలు గమనించాలి. ఇక్కడ ఏంటంటే, ఇచ్చేది ఎవరు? ఆత్మవరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అది ఆచరణలో పెట్టడానికి కార్యసిద్ధి ఎవరు కలుగచేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు కలుగచేస్తాడు. ఇది గమనించండి. ఓకేనా? ఇది మనం తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ చదివినటువంటి ఆత్మవరాలన్నీ కూడా చాలా చాలా, అంటే మనం సంఘంగా నమ్మేది ఏంటిది అంటే, ఇక్కడ చెప్పబడిన వాటిలో కొన్ని ఆత్మవరాలు ఇప్పుడు లేవు. ఓకేనా? అయితే ఇంకా చాలా ఆత్మవరాలు ఉన్నాయన్నమాట. ఏంటి ఆత్మవరాలు అంటే, దయ చూపించడము, దాతృత్వము, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా ఆత్మవరాలే. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను ఎలాగైనా సరే పుల్పిట్ మీదకి వచ్చి ప్రీచ్ చేయాలి, లేకపోతే ఇక్కడికి వచ్చి పాడాలి, లేకపోతే మ్యూజిక్, ఇవన్నీ మన నిర్ణయాలు, మనం చూస్ చేసుకుంటున్నాం. అటువంటి తప్పు చేయకూడదు. ఏం చేయాలి? ఆత్మదేవుడు మనకి ఏదైతే ఆత్మ వరాన్ని అనుగ్రహించాడో అది మనము ఆచరణలో పెట్టాలి. ఓకేనా? ఇది 5వ అంశము. సరే, చివరిది 6వది ఏంటిదంటే, భ్రష్టత్వము నుండి రక్షిస్తాడు. ఓకేనా? 2వ తిమోతి 1:14 చదవండి చివరిగా. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనలో ఉన్నటువంటి మంచి పదార్థమును పరిశుద్ధాత్మ దేవుని వల్ల కాపాడండి అని ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అనమాట తిమోతికి. ఆ మంచి పదార్థము ఏంటిది అని అంటే, రక్షణనే. అక్కడ సువార్త గురించి చెప్తా ఉన్నాడు. నీవు ఏ సువార్తనైతే అంగీకరించావో ఆ సువార్తలో నిలబడి నిలకడగా ఉంటూ ముందుకి సాగిపో అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఆనాటి కాలంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళల్లో చాలామంది విశ్వాసము నుంచి తొట్టిల్లిపోయారు. ఎందుకు అనంటే, డబ్బు ఆశ. చెప్తాడు తర్వాత వచనంలో, 2వ అధ్యాయం మొదట్లో ఉంటుందన్నమాట. ఆ ఆశ కొద్దీ లోక ఆశల్ని బాగా కోరుకొని విశ్వాసం నుంచి తొట్టిల్లిపోయారు. నీవు అలా ఉండకుండా ఉండాలి అనంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండి నీవు పొందుకున్నటువంటి రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలంటే నీకు ఎవరి సహాయము కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. ఆయన నడిపింపుదల దయచేస్తాడు అని. ఆ కాలంలో ఇంకోటి ఏం జరిగిందంటే, ఇది ఒక మూవీలో చూశాను. మూవీ అంటే తిమోతి జీవిత చరిత్ర అన్నమాట. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏమైంది అనంటే, ఆయనతో పాటు చాలామంది, అరే నువ్వు పరిచర్యకి వెళ్తున్నావా, మినిస్ట్రీకి వెళ్తున్నావా, మాతో పాటు వచ్చి చదువుకోవచ్చు కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము వేరే దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఈయనేమో లేదు లేదు, నాకు దేవుడు నన్ను రక్షించాడు, అది దేవుడికి నా పట్ల కలిగిన చిత్తము కాదు, అక్కడికి వెళ్తే నేను చెడిపోతానేమో అని అనుకొని అలాగే ఉండి పౌలుతో కొనసాగి చివరికి ఏమవుతాడనంటే, ఎఫ్ఎస్సి సంఘానికి బిషప్ అవుతాడు. చిన్న మినిస్ట్రీ ప్రారంభించి ఎండ్కి వెళ్ళేసరికి ఏమైంది? బిషప్ అయినాడు అనమాట. అంటే ఆయన ఎలా అయ్యాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని తొట్టిల్లనివ్వకుండా కాపాడుతూ వచ్చాడు కాబట్టి.
అర్థమవుతుందా? మనం కూడా విశ్వాసంలో ముందుకు సాగాలి 2025లో అంటే పరిశుద్ధాత్మ దేవుడు అది కాపాడబడడానికి మనకిచ్చాడు. ఆయనకి మనం ఏం చేయాలి చూద్దాం. చివరి అంశము, ఓకేనా? ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో మేము వింటా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని కార్యములు చేస్తారు కదా. అసలు ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ ఎలా చేస్తాడు అది చెప్పండి ముందని చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. అవునా కాదా? అవునా కాదా? ఎంతమందికి ఉండింది ఆ ప్రశ్న? ఇవన్నీ తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యం చదివేటప్పుడు మనకి ఆలోచన కలిగజేస్తాడు అని తెలుసు, ప్రార్థించాలని తెలుసు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు, ఆత్మవరాలు ఆయన ఇస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఎలా గ్రహించాలి, అలా ఎలా కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రశ్న ఉందా? ఓకే, దానికి జవాబు ఏంటిది అని అంటే బైబిల్లో దేవుడు అది మనకి క్లియర్ కట్గా బయలుపరచబడలేదు. ఎందుకు అనేది చెప్తాను. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా పని చేస్తాడు అని బైబిల్లో ఉండుంటే ఏం జరిగేది తెలుసా? రోబో పేరు జాన్ అల్సనా ఏంటిది ఆ పేరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చింది కదా, అలెక్సా, ఓకేనా? అట్లాంటిది మానవుడు ఒకటి తయారు చేసేవాడు. అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడి సమాధానం కావాలా? ఇదిగో మా దగ్గర ఈ అలెక్సా ఉంది, కొనండి, దీని ప్రైస్ ఇంత. మీకు ధైర్యం కావాలా? ఇగో ఇలా పనిచేస్తాడు, డీకోడ్ చేస్తాడు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఇవన్నీ చేసి మనుషుడు ఒక ప్రతిమని, పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసే కార్యం కోసం ఒక ప్రతిమని క్రియేట్ చేసి ఇచ్చేవాడు అనమాట. ఆ వ్యక్తిని మనము సహవాసం కలిగి ఉండకుండా వ్యక్తి లేని ఆ యొక్క ఏమంటారు దాన్ని, యంత్రముతోటి మనము పనిచేయాల్సి వచ్చేదన్నమాట. అర్థమవుతుందా? అది చిప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ హార్ట్లో, అది మిమ్మల్ని ఆటోమేటిక్గా నడిపిస్తుంది అనేవి డిజైన్ చేస్తారని దేవుడు ఎరిగి ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? మనం ఏం చేయాలో చెప్పాడు, అది చాలా కష్టం, ఓకేనా? ఏం చేయాలి అని అంటే ఇప్పుడు సౌండ్ ఎట్లొచ్చింది? 2 చేతులు కలిస్తేనే వచ్చింది. దీనికి సైన్స్ ఏమన్నా కావాలా? ఎలా వచ్చింది అర్థం కావక్కర్లేదు. 2 చేతులు కలవాలి. మనం కూడా ఫలించాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ కొనసాగించాలంటే ఆయనకి విధేయత చూపించాలి. అంతకు మించి మ్యాజిక్ లేదు, లాజిక్ లేదు. అదే మనకి చాలా కష్టము, విధేయత చూపించడం. ఇంకో ఉదాహరణ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఒక తోటమాలు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర అనేక చెట్లు ఉన్నాయి, మామిడి పళ్ళ చెట్లు ఉన్నాయి, ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయి, నిమ్మకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడనంటే పొద్దున్న సాయంకాలం దానికి ఏం చేస్తాడు, పాత్ తీస్తాడు, ఎరువు వేస్తాడు, నీళ్లు పోస్తాడు ఉదయం సాయంకాలం. ఆయన చేయవలసింది అదే. ఆటోమేటిక్గా ఫలం అనేది చెట్టు వస్తుంది. ఇప్పుడు ఆయన సైన్స్ అర్థం చేసుకొని ఎలాగ ఈ ఎరువు అసలు సాయిల్తో మిక్స్ అయిపోతుంది, ఎలాగా చెట్టులోకి వెళ్ళి ఫలం ఎలా వస్తుంది అన్నది మాత్రము ఆలోచించాల్సిన పని లేదు. ఆయన చేయవలసింది ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి. మనం ఏం చేయాలనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి, ఆయనకి విధేయత చూపించాలి. ఇది చెయ్యి అన్నప్పుడు చేయాలి. అప్పుడే మనం అది ఆయన శక్తిని అనుభవించగలుగుతాం. అందుకే దేవుడు అనేక సార్లు ఈ శక్తిని, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుదలని ఆర్పకుడి, 1 తెస్సలోనిక పత్రిక అందరం గమనించాం కదా. ఆత్మని ఆర్పకుడి అంటే అదే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయాలని చేస్తూ ఉంటాడు. నీకు ఇయ్యబడినటువంటి ఆత్మవరము ఇది అని దేవుడు చెప్తా ఉంటే మనం ఏం చేస్తామంటే, లేదు ప్రభా, ఇది కాదు నా ఆత్మవరము, వేరేది ఉన్నది అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దాతృత్వం ఉంది, దయ చూపించడం ఉంది. దాతృత్వం అంటే ఇవ్వడము. యవనస్తులు జనరల్గా ఇవ్వరు. నేను గమనించిన దాంట్లో లైఫ్లో స్థిరపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కరెక్టే. అసలు దాతృత్వము వరము నీకు ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? నీవు ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇస్తుంటే. ఇక్కడికి వచ్చి పాడాలి. అసలు పాటలు పాడడం, మ్యూజిక్ అనేది ఆత్మవరమే కాదు. అది కూడా చాలామందికి తెలియదన్నమాట. అంటే సొసైటీలో ఏది ఇంపార్టెంటో, చర్చ్లో ఏది ఘనమైనదో దాన్ని అనుసరించేటువంటి స్వార్థము మన హృదయంలో ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినది, మనకి ఏదైతే ఇచ్చాడో అది చేయాలన్నమాట. ఇంకొకటి, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర సహాయము కావాలి అని, ఇంకొక 2 minutes జాన్, సారీ, నాకు సహాయము చెయ్యి అని ఆయనని అడగాలి. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి,
ఆయన్ని నాకు సహాయం కావాలంటే ఏం చేయాలి? నేను అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర కూడా వచ్చి, దేవా నాకు వాక్యం అర్థం కావట్లేదు, నేను మంచిగా జీవించలేకపోతున్నాను, నా నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని దేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టాలి. పక్కన వాళ్ళని కంట్రోల్ చేయని ప్రార్థిస్తాం. కుటుంబంలో పక్కన వాళ్ళని కంట్రోల్ చేయాలి. దేవా నన్ను కంట్రోల్ చేయి, నా నోరు ఆధీనంలో ఉంచు, నా తలంపులను ఆధీనంలో ఉంచు, నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యని దేవుణ్ణి అడగాలి. ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనుషుల దగ్గర మనం నటించవచ్చు. ప్రేమ ఉందని, జాలి ఉందని, దయ ఉందని. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నటించకూడదు. ఆ ముసుగేసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసు, ఆలోచన, మన తలంపులు అన్నీ తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. నామోషి ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర. ఎప్పుడైతే నామోషి ఉంటుందో, ఎప్పుడైతే అడగడమో, లేకపోతే ఎప్పుడైతే నటిస్తామో, నాలో అంతా బాగానే ఉంది, నా హృదయం అంతా ప్రేమనే ఉన్నది, ఇన్ని చేస్తూ ఉన్నాను, ఆ ఫ్రెండ్తో చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నాను, ఆయనకి సహాయం చేశాను, ఇన్ని ఉన్నాయి దేవా నాలో అని అనుకోకూడదు. అవి ఏ మోటివ్స్తో సహాయం చేసావు, ఏ మోటివ్స్తో చేస్తున్నావు దేవుడికి తెలుసు. ఒకవేళ రాంగ్ మోటివ్స్తో చేస్తే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి చేయాలి. లేకపోతే ఒక్కసారి బర్స్ట్ అయిపోతాము. ఇప్పుడు ప్రేమ అనేది నటిస్తున్నాం అనుకోండి, ఒక్కసారిగా ఏమైపోద్దంటే ద్వేషం బయటకు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు మనము నటించలేము. కానీ అది పుట్టించాలంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, నాకు సహాయం చేయండి అని. ఇంకొకటి ఏంటంటే, ఇందాక కంట్రోల్ అని చెప్పాను కదా, బైబిల్ 2 విషయాలు చెప్పింది. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకండి అని. ఈ 2 విషయాలు చేయకుండా ఉంటే ఆత్మదేవుడు మనలో కార్యం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఆత్మచేత నింపబడి ఉండండి. మద్యముతో మత్తులే ఒక కంపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. మద్యము తీసుకున్నప్పుడు ఆధీనము నుండి వాళ్ళు ఎలాగా క్రియలు చేస్తారో, అసలు మాట్లాడడానికి శక్తి లేకపోయినా సరే ఎవరినైనా తిట్టాలనుకోండి ఏం చేస్తారు? తాగేసేసేసి వస్తే అనాల్సిన మాటలన్నీ భయం లేకుండా అంటారనమాట. అంటే వాళ్ళ శరీరాన్ని, నోరుని మద్యానికి ఎలాగ అప్పగిస్తున్నారో, అలాగే మీరు మీ శరీరాన్ని, మీ నోరుని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించండి. అది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడము అని అంటే అర్థమవుతుందా? మన లైఫ్ని, మనల్ని సృష్టించినటువంటి మనము బాగుగా జీవించాలని 2025లో ఈ యొక్క స్వారూప్యంలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి దేవుడు ముందుగానే మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. తనకి మనం చూపించవలసింది విధేయత. ఇవన్నీ మర్చిపోండి. చివరిది అంశం గుర్తుపెట్టుకుంటే చాలు. పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపించండి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకూడదు, పరిశుద్ధాత్మ దేవునికి మన కంట్రోల్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా అన్ని బైబిల్ చదివేటప్పుడు మీకు అవే దేవుడు గుర్తు చేస్తాడు. ఓకేనా? ఈ అంశాన్ని బట్టి 2025లో ఆత్మీయంగా అందరము యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మారబడడానికి తను సహాయం చేస్తూ ఉన్నాడు. మనము ఆ సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు దయచేసి నిల్చుంటే ప్రార్థనతోటి ముగించుకుందాం.